ఒక మనిషికి పేరు అంటే కేవలం పిలవడానికి ఉపయోగించే పదం మాత్రమే కాదు. అది అతను లేదా ఆమె వ్యక్తిత్వం, గుర్తింపు, భావోద్వేగం, ఆత్మగౌరవం కూడా. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది తమ పేరును సరిగ్గా పలకాలని, సరిగ్గా రాయాలని కోరుకుంటుంటారు. ఇప్పుడు అలాంటి ఒక విషయమే సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సతీమణి ఇకపై తనను అన్నా లెజినోవా అని కాకుండా అన్నా కొణిదెల అని మాత్రమే పిలవమని కోరారు. అన్నా చేసిన ఈ ఒక్క ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇన్నాళ్ళు మీడియా కథనాల్లో, సోషల్ మీడియాలో అభిమానుల పోస్టుల్లో అన్నా లెజినోవా అనే పేరు ఎక్కువగా కనిపించేది. అయితే ఆ పేరుతో ఇకపై తనను పిలవద్దని, అది తన అధికారిక పేరు కాదని అన్నా స్వయంగా స్పష్టం చేశారు. తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో చేసిన భావోద్వేగ పోస్టులో ఎన్నాళ్ళుగానో చెప్పాలనుకుంటున్న ఒక విషయాన్ని చివరకు ఇప్పుడు బయట పెడుతున్నాను అంటూ, ఈ విషయం ఎన్నోసార్లు రాయాలని అనుకున్నాను, కానీ మళ్ళీ డిలీట్ చేశాను. కానీ నా పుట్టినరోజు దగ్గర పడుతున్న ఈ తరుణంలో ఇదే సరైన సమయం అనిపించింది అంటూ తన మనసులోని మాటను అభిమానులతో పంచుకున్నారు. అన్నా తెలిపిన వివరాల ప్రకారం పవన్ కళ్యాణ్తో వివాహం జరిగిన సమయంలో ఆమె అందరికీ అన్నా లెజినోవాగానే పరిచయం అయ్యారు. ఎందుకంటే అది ఆమె పూర్వపు పేరు. కానీ వివాహం జరిగిన రోజే తన భర్త ఇంటి పేరును స్వీకరించి అన్నా కొణిదెలగా మారానని ఆమె స్పష్టం చేశారు. వివాహ ధృవీకరణ పత్రంలో మాత్రమే లెజినోవా అనే పేరు చివరిసారిగా నమోదైందని, ఆ తర్వాత తన అధికారిక గుర్తింపు అన్నా కొణిదెల మాత్రమేనని చెప్పారు. తన పోస్టులో మరో ఆసక్తికరమైన విషయం కూడా చెప్పారు. ఒక వ్యక్తికి పేరు అనేది ఎంతో వ్యక్తిగతమైన విషయం. అందుకే ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉందని భావించాను. ఇకపై నన్ను అన్నా కొణిదెల అని మాత్రమే పిలవండి. ఇదే నా నిజమైన పేరు, ఆ పేరులోనే నేను ఉంటాను అంటూ ఎంతో భావోద్వేగంగా రాసుకొచ్చారు. ఈ ఒక్క వాక్యం ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. ఈ పోస్టుతో పాటు పవన్ కళ్యాణ్తో కలిసి దిగిన ఒక అందమైన ఫోటోను కూడా అన్నా పంచుకున్నారు. ఆ ఫోటో రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ నగరంలో తామిద్దరూ కలిసి చేసిన తొలి పర్యటన సందర్భంగా తీసుకున్నదని ఆమె వెల్లడించారు. ఆ చిత్రంలో పవన్ కళ్యాణ్ స్టైలిష్ కోట్, బ్లాక్ సన్ గ్లాసెస్తో కనిపిస్తే ఆయన పక్కన చిరునవ్వుతో అన్నా ఉన్నారు. ఆ ఫోటో కూడా అభిమానులను విశేషంగా ఆకర్షిస్తోంది. అన్నా చేసిన ఈ పోస్టుకు సోషల్ మీడియాలో అద్భుతమైన స్పందన లభించింది. పోస్టు చేసిన కొద్ది గంటల్లోనే వేలాది కామెంట్లు, వేలాది లైక్లు వచ్చాయి. ఇకపై మిమ్మల్ని అన్నా కొణిదెలగానే పిలుస్తాం. హ్యాపీ అడ్వాన్స్డ్ బర్త్డే వదినమ్మ, మీ నిర్ణయాన్ని గౌరవిస్తాం అంటూ జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు, నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ఈ ఘటన ఒక చిన్న విషయంలా అనిపించినా దీనిలో ఒక గొప్ప సందేశం దాగి ఉంది. ఒక వ్యక్తి తనను ఎలా గుర్తించాలనుకుంటున్నారో అదే పేరుతో పిలవడం, అది కేవలం మర్యాద మాత్రమే కాదు, వారి వ్యక్తిత్వాన్ని గౌరవించటం కూడా. ప్రతి మనిషికి తన పేరు మీద హక్కు ఉంటుంది. ఆ పేరును గౌరవించటం మన సంస్కారానికి నిదర్శనం. అన్నా కొణిదెల చేసిన ఈ పోస్టు కూడా ఇప్పుడు కేవలం ఒక పేరులో మార్పు గురించే కాదు, అది వ్యక్తిగత గుర్తింపు, కుటుంబ అనుబంధం, పేరులో దాగి ఉన్న భావోద్వేగం గురించి కూడా మాట్లాడుకునేలా చేసింది. పేరు అనేది ఒక పదం కాదు, మన వ్యక్తిత్వానికి అద్దం, మన జీవితానికి గుర్తింపు, మన అనుబంధాలకు ప్రతిబింబం. అందుకే పవన్ కళ్యాణ్ సతీమణి చేసిన ఈ విజ్ఞప్తిని అభిమానులు కూడా అదే ఆప్యాయతతో స్వీకరిస్తున్నారు. ఇకపై అన్నా లెజినోవా కాదు, అన్నా కొణిదెల. అదే ఆమె కోరుకున్న పేరు, అదే ఆమె అధికారిక గుర్తింపు, అదే ఆమెకు ఇష్టమైన పిలుపు.